వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 3 లంకా దహనం. వాలి మరణించిన తరువాత రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. తన పట్టాభిషేకం తరువాత సుగ్రీవుడు తన అన్నగారి కుమారుడైన అంగదుడికి, జాంబవంతుడికి, అలాగే మిగిలిన వారందరికీ కూడా తన రాజ్యంలో అత్యున్నత పదవులను ఇస్తాడు. సుగ్రీవుడు తన పరిపాలనను ఎంతో ఔన్నత్యంతో కొనసాగిస్తూ ఉంటాడు. తన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా కాలం సాగుతూ ఉండగా ఒకనాడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చి, అన్నగారు, సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై చాలా కాలమైంది. తను మనకు ఇచ్చిన మాటనుసారంగా సీతమ్మ జాడకై తన సైన్యంతో వచ్చి మనకు సహాయం చేయాలి కదా. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. మరి మన తదుపరి కర్తవ్యం ఏమిటి అన్నగారు అని లక్ష్మణుడు అడగగా, దానికి రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను లక్ష్మణ. ఇప్పటి వరకు సీత జాడ గురించి మనకు ఏమీ తెలియలేదు. కాలం సాగుతూనే ఉంది. సీతను ఎవరు అపహరించారో తెలియడం లేదు. సరే, మనమే సుగ్రీవుడిని కలిసి అడుగుదాం అని లక్ష్మణుడితో అంటాడు. తరువాత హనుమంతుడితో కలిసి రామలక్ష్మణులు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. వారి రాకను చూసిన సుగ్రీవుడు ఆనందంతో అతిథి సత్కారాలు చేస్తాడు. ఆ తరువాత రాముడు సుగ్రీవుడితో ఇలా అంటాడు. సుగ్రీవా, మీరు కోరినట్టే మీ సోదరుడైన వాలి నుండి ఉన్న ముప్పుని తొలగించి మిమ్మల్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాం. సీతజాడ అన్వేషణకై మీ సమయం కేటాయించగలరా అని అడుగుతాడు. దానికి సుగ్రీవుడు, క్షమించండి రామా, ఇక్కడి పరిస్థితులను మెరుగుపరుచుటకు మాకు ఇంత సమయం పట్టింది. దీని గురించి మాట్లాడుటకు మేమే మీ వద్దకు వద్దామనుకున్నాము. మా సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాం. ఏ క్షణమైనా బయలుదేరుటకు మేము సిద్ధంగా ఉన్నాం అని అంటాడు. దానికి రాముడు, సంతోషం సుగ్రీవా, రేపు ప్రాతకాలానే మనం సీతాన్వేషణకై సంసిద్ధమవుదాం అని సుగ్రీవుడితో అంటాడు. అలా మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణ హనుమంతుడితో పాటు సుగ్రీవుడు తన సైన్యంతో సీతా అన్వేషణకై బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు దశకంఠుడైన రావణుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అంటాడు. నీ నిరీక్షణ ఇక చాలించు సీత. నీ పతి అయిన రాముడు నీ జాడ వెతికి మా వద్దకు వచ్చి నిన్ను తీసుకుపోవట సాధ్యమే అనుకుంటున్నావా సీత? అది అసంభవము. వేలాది మంది రాక్షసులు ఈ లంకకు కాపలాగా ఉన్నారు. వారిని దేవతలు దాటుటయే అసంభవము. మానవమాత్రుడు నీ రాముడి వల్ల సాధ్యమా? అది ఎన్నటికీ జరగదు. కావున నీవు నీ రాముడిని మరిచి నా దానివి అవ్వు అని సీతతో అంటాడు. అది విన్న సీత, నేను నా రాముడిని మరుచుటయా? అది అసంభవము. నా రాముడి గురించి ఏమంటివి? అతడు కేవలం మానవమాత్రుడా? నా రాముడు నా కొరకు ఖచ్చితంగా వస్తాడు. నిన్ను వధించి నన్ను తీసుకువెళ్తాడు. గుర్తుపెట్టుకో రావణ, నీ మరణము నా రాముడి చేతిలోనే. నన్ను అపహరించి నీవు చాలా పెద్ద తప్పు చేశావు. నీకు నీ ప్రాణాలపై ఏ మాత్రం ఆశ ఉన్నా నన్ను నా రాముడికి అప్పచెప్పి నీవు చేసిన తప్పుకి రాముడిని క్షమాపణ కోరుకో. ఖచ్చితముగా నిన్ను క్షమించి వదిలేస్తాడు. లేకుంటే నీ మరణం తథ్యం అని కోపంతో సీత రావణుడితో అంటుంది. దానికి రావణుడు, ఏమంటివి? నేను రాముడిని క్షమాపణ కోరుటయా? ముల్లోకాలను జయించిన నాకు ఒక మానవుడు క్షమాభిక్ష పెట్టుటయా? అది చూద్దాం అని రావణుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు సీతాదేవి అన్వేషణకై రాత్రి పగలు అని లేకుండా అందరూ వెతుకుతూనే ఉంటారు. కాని సీతజాడ ఎక్కడా దొరకదు. అలా వెతుక్కుంటూ సముద్ర తీరానికి చేరుకుంటారు. అంగదుడు, హనుమంతుడు మరియు జాంబవంతుడితో కలిసి దక్షిణ దిక్కున పూర్తిగా గాలించి చూశారని, కాని సీతమ్మ జాడ ఎక్కడా కనిపించలేదని చెప్తారు. శతబలి తాము ఉత్తర దిక్కున గాలించామని,
వారికి సీతమ్మ జాడ ఎక్కడా కనిపించలేదని చెప్తారు. ఆ తరువాత వినత వారు కూడా తూర్పు దిక్కున పూర్తిగా గాలించి చూశారని, కాని వారికి కూడా సీతమ్మ జాడ తెలియలేదని చెప్తారు. చివరగా సుషేణుడు కూడా వారును సీతమ్మ జాడ కోసం పడమర దిక్కున గాలించి చూశారని, వారికి కూడా ఎటువంటి జాడ కనిపించలేదని చెప్తారు. ఇప్పుడు ఎలా అని అందరూ అనుకుంటున్న సమయంలో జటాయు సోదరుడైన సంపాతి వచ్చి ఆ రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గాన లంక వైపుకు వెళ్ళాడని చెప్తాడు. అది విన్న సైన్యమంతా ఆ సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం ఎలా అని ఆలోచిస్తూ సందేహంలో పడతారు. ఇంతలో జాంబవంతుడు ముందుకొచ్చి ఒక్కొక్కరిని వారు సముద్రంపై ఎన్ని యోజనాలు దాటగలరని అడుగుతాడు. దానికి అక్కడున్న వారందరూ సముద్రంపై పూర్తిగా లంక వరకు చేరుకోవడం కష్టం అని వారి వారి సమాధానాలు చెప్తారు. అంగదుడు మాత్రం తాను లంకకు చేరగలడని, అయితే తనకు రావణుడి సైన్యంతో ముప్పు ఉందని చెప్తాడు. చివరిగా జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమా, మరి నీ మాట ఏమిటి అని అడుగుతాడు. దానికి హనుమంతుడు బదులిస్తూ, నేనా? అది నా వల్ల ఏ పనేనా అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు, నీ శక్తి నీకు తెలియదు హనుమా. నీవు తలుచుకుంటే ఈ కార్యాన్ని సులువుగా చేయగలవు. బాల్యంలోనే నీవు ఆ సూర్యదేవుడిని పండుగా భావించి పట్టుకోవడానికి ఒక్కసారిగా వాయువేగాన గాలిలోకి ఎగిరావు. అలాంటి అసాధారణమైనవెన్నో నీ బాల్యంలోనే నీవు చేశావు. నీవు ఏ శస్త్రానికి అస్త్రానికి బంధీవి కావు. ఏ మానవ దానవులు నిన్ను ఏమీ చేయలేరు. సాక్షాత్తు ఆ బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదు. అంతేకాక నీవు అనుకున్నప్పుడల్లా నీ శరీరాన్ని చిన్నదిగాను పెద్దదిగాను మార్చుకోగలవు. వేగం నీకున్న బలం. అందుకే ఈ రామకార్యాన్ని నువ్వే పూర్తి చేయగలవు హనుమా అని జాంబవంతుడు అంటాడు. హనుమంతుడు బాల్యంలో తన శక్తులను మర్చిపోతాడన్న శాపం జాంబవంతుడి వల్ల తొలగిపోతుంది. దానితో హనుమంతుడి శక్తులన్నీ తనకి తిరిగి గుర్తుకు వస్తాయి. ఆ తరువాత హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి తాను సీతమ్మ జాడకై లంకకు వెళ్తున్నానని చెప్తాడు. కాని హనుమంతుడి మదిలో ఒక సందేహం కలుగుతుంది. అది చూసిన రాముడు హనుమంతుడితో ఇలా అంటాడు, హనుమా, ఏమైనది? ఏదో సందేహంలో పడ్డావు అని అంటాడు. దానికి హనుమంతుడు, ప్రభూ, సీతాదేవి నన్ను ఏనాడు చూడలేదు కదా, మరి నన్ను మీరే పంపించారని ఎలా గుర్తుపడతారు అని అంటాడు. దానికి రాముడు ఇలా అంటాడు, అది నిజమే హనుమా. ఇదిగో నా అంగుళికం, ఇది తీసుకుని వెళ్ళు. నీకు సీతాదేవి కనిపించినచో దీనిని తనకు చూపించు, తాను వెంటనే గుర్తుపడుతుంది అని రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు, సరే ప్రభు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి కొన్ని అడుగులు వెనక్కి వేసి అందరూ చూస్తుండగానే తన శరీరాన్ని పెద్దది చేసుకుని రాముడి వైపు చూసి తన మనసులోనే జై శ్రీరామ్ అని అనుకుని ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి వేగంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. తాను వెళ్లే వేగానికి పెద్ద పెద్ద వృక్షాలు, పర్వత శ్రేణులు కూడా కదిలిపోతాయి. అదే వేగంతో హనుమంతుడు సముద్రాన్ని దాటుతాడు. తాను లంకకు చేరబోతున్నాడు అనే సమయానికి తన ఎదురుగా ఒక పెద్ద శరీరంతో, అత్యంత భయంకరమైన ముఖంతో, చేతిలో కత్తి మరియు గద పట్టుకుని లంకా నగరానికి కాపరిగా ఉన్న లంకిణి నిలబడుతుంది. తాను హనుమంతుడితో ఇలా అంటుంది, ఓ వానరమా, ఆగుము, నీవెవరు అని అడుగుతుంది. దానికి హనుమంతుడు ఇలా బదులిస్తాడు, నా పేరు హనుమ. నేను సీతమ్మ జాడకై రామకార్యం మీద ఈ లంకా నగరానికి వచ్చాను. సీతాదేవి లంకలో ఉందో లేదో చూసుకుని వెళ్ళిపోతాను. నాకు దారిని ఇవ్వు అని లంకిణితో అంటాడు. దానికి లంకిణి, అది అసాధ్యం. నీవు లంకలోనికి వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. అయినా నీవు లోపలికి వెళ్ళి తిరిగి రాగలవా?
ఇది మీ రాముడు ఉండే అయోధ్యానగరం కాదు, 10 తలల గల రావణుడు ఉండే రావణలంక. ఇప్పుడే నిన్ను బందీగా చేసి రావణుని చెరసాలలో పడేస్తాను అని అంటుంది. దానికి హనుమంతుడు, "హహ, ముందు నీవు నన్ను పట్టుకోవాలి కదా, అది నీ వల్ల కాదు" అని అంటాడు. అది విన్న లంకిణి కోపగ్రస్తురాలయ్యి తన చేతిలో ఉన్న గదను హనుమంతుడి మీదకి విసురుతుంది. దానిని తప్పించుకుని హనుమంతుడు మెరుపు వేగంతో ఎగిరి తన చేతిలో ఉన్న గదతో ఆ లంకిణిని ఒకే దెబ్బతో మట్టి కరిపిస్తాడు. ఆ తరువాత హనుమంతుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని లంకానగరంలోకి ప్రవేశిస్తాడు. హనుమంతుడు గోప్యంగా ఉండి అన్ని ప్రదేశాలలో వెతుకుతూ ఉంటాడు. ధనభాండాగారాలలోనూ కారాగారములలోనూ రావణుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశములోనూ మిగతా అన్ని ప్రదేశాలలో వెతుకుతూ లంకానగరాన్ని మొత్తం చుట్టి వస్తాడు. అయినప్పటికీ సీత యొక్క జాడ కనిపించదు. నిరాశ చెందిన హనుమంతుడు బాధతో కన్నీటి పర్యంతమై తిరిగి వెళుతూ ఉండగా తన కంటి నుండి వెలబడుతున్న బిందువుల మధ్యలో నుండి ఒక సరస్సు దగ్గరలో ఉన్న చెట్టు కింద తేజోవంతమైన రూపంతో చంద్రబింబం లాంటి ముఖముతో నల్లటి మబ్బు కమ్మిందా అన్నట్టుగా తన ముఖంలోని బాధతో తన కాళ్లను దగ్గరగా ముడుచుకుని తన తలను ఆ కాళ్ల మీద పెట్టుకుని అర్ధచంద్రాకారంలో కనిపిస్తారు ఒక స్త్రీమూర్తి. తానే సీతాదేవి అయ్యుండొచ్చేమోనన్న ఆశతో అటుగా వెళ్తాడు హనుమంతుడు. ఆ పక్కనే ఉన్న ఒక చెట్టుపైన కూర్చుని ఆ స్త్రీమూర్తిని వీక్షిస్తాడు. అలా చూస్తూ ఉండగా ఆ చెట్టు మీద నుండి కొన్ని రెమ్మలు కిందకి పడతాయి. దానికి ఆ స్త్రీమూర్తి ఆ చెట్టుపైకి చూస్తుంది. అలా చూసిన తాను ఆ చెట్టు మీద ఎవరో ఉన్నారని గమనించి, "ఎవరు నువ్వు?" అని అడుగుతుంది. దానికి హనుమంతుడు కిందకు దిగి ఆ స్త్రీమూర్తితో ఇలా అంటాడు, "నా పేరు హనుమ. నేను సీతాదేవి అన్వేషణకై వచ్చాను. మీరు సీతాదేవియేనా?" అని అడుగుతాడు. దానికి ఆ స్త్రీమూర్తి, "అవును, నా పేరు సీత. నేను ఆ శ్రీరాముడి ధర్మపత్నిని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వానర రూపంలో నుండి బయటికి రా" అని హనుమంతుడితో అంటుంది. దానికి హనుమంతుడు బదులిస్తూ, "మాతా, నేను ఆ శ్రీరామచంద్రుడి భక్తుడను. మీకై గాలిస్తూ ఈ లంకాపట్టణం వరకు వచ్చాను. నన్ను శ్రీరాముడే పంపించాడు" అని అంటాడు. దానికి సీతాదేవి ఇలా అంటుంది, "చాలింపు నీ మాటలు. నీవే రావణుడివి అని నాకు తెలుసు. నీ అసలైన రూపానికి రా రావణా" అని అంటుంది. దానికి హనుమంతుడు, "మీరు అనుకున్నట్టుగా నేను రావణుడిని కాదు తల్లి. నేను నిజంగానే రాముడి భక్తుడను, హనుమంతుడను" అని బాధతో చెప్తాడు. అది విన్న సీత, "నిన్ను ఎలా నమ్మమంటావు?" అని అడుగుతుంది. దానికి హనుమంతుడు రాముడు తనకి ఇచ్చిన ఉంగరాన్ని తీసి సీతాదేవితో ఇలా అంటాడు, "తల్లి, ఇదిగోండి, ఈ అంగుళికము సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిదే. దీనిని మీకు చూపించమని ఆ రాముడే నాకు ఇచ్చి పంపాడు" అని అంటాడు. అది చూసిన సీతాదేవి ఆ ఉంగరాన్ని తీసుకుని గుండెకి హత్తుకుంటుంది. "ఇది నా రాముడిదే. నన్ను క్షమించు హనుమా. ఆ రావణుడే నీ రూపంలో వచ్చాడని భ్రమించాను. నా రాముడు ఎలా ఉన్నాడు?" అని అడుగుతుంది. దానికి హనుమంతుడు బదులిస్తూ, "ఆ రామచంద్ర ప్రభు మీ కొరకే ఎదురుచూస్తున్నారు. మీరు నాతో రండి. మిమ్మల్ని నేను రాముడి దగ్గరికి తీసుకువెళ్తాను" అని అంటాడు. దానికి సీత ఇలా అంటుంది, "నేను రాలేను హనుమా. నన్ను నా రాముడే తీసుకువెళ్ళాలి. ఈ రావణాసురుడిని శిక్షించి నా రాముడే నన్ను తీసుకువెళ్ళాలి. నేను నా రాముడి కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నానని చెప్పు హనుమా. ఇదిగో, ఇది నా రాముడు తొడిగిన చూడామణి. ఇది తీసుకువెళ్ళి రాముడికి ఇవ్వు" అని రాముడు పంపిన ఉంగరాన్ని తన దగ్గరే పెట్టుకుని తన చూడామణిని హనుమంతుడికి ఇస్తుంది సీత. అది తీసుకున్న హనుమంతుడు సంతోషిస్తాడు. కాని సీతాదేవి మొహంలో ఏదో చింతను గమనించి ఇలా అంటాడు, "తల్లి, మీ మొహంలో ఏదో చింత నాకు కనిపిస్తున్నది. దానికి కారణమేమిటి?" అని అడుగుతాడు. దానికి సీత బదులిస్తూ, "హనుమా,
నీవు ఒక్కడివి లంకకు రావడానికే ఇంత సమయం పట్టింది కదా, మరి సైన్యాన్ని మొత్తం తీసుకువచ్చి రావణాసురుడితో యుద్ధం చేసి గెలవడానికి నా రాముడికి ఎంత సమయం పడుతుందో అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. దానికి హనుమంతుడు, తల్లి, రాముడి సైన్యంలో నేనే తక్కువ బలం ఉన్నవాడిని. నేనే ఇక్కడికి రాగలిగాను. రాముడి దగ్గర నాకంటే అధిక బలం కలవారు చాలామందే ఉన్నారు. మీరు ఏమీ దిగులు చెందకండి అని అంటాడు. ఇలా సీతాదేవి మరియు హనుమంతుడి మధ్యలో సంభాషణ సాగుతూ ఉండగానే మరోవైపు రావణుడి సైన్యం లంకిని మరణ వార్తను రావణుడికి చేరవేస్తారు. దానితో పాటుగా మరికొందరు ఒక వానరం లంకానగరంలో సంచరించడం చూశాము అని చెప్తారు. అది విన్న రావణాసురుడు, ఆ వానరం ఆ అంగదుడే అయ్యుంటాడు, వెళ్ళి ఆ అంగదుడిని పట్టుకురండి అని తన సైన్యాన్ని పంపుతాడు. సీతాదేవి హనుమంతుడు ఉన్న చోటుకి రావణుడి సైన్యం వచ్చి హనుమంతుడిని బంధిస్తారు. అది చూసిన సీతాదేవి బాధతో హనుమా హనుమా అని పిలుస్తుంది. అలా హనుమంతుడిని సైన్యం తీసుకువెళ్తూ ఉండగా హనుమంతుడు వెనక్కి తిరిగి సీతాదేవితో, మాత, నేను వెళ్ళి వచ్చేదను అని చెప్పి ఆ భటులతో పాటు వెళ్ళిపోతాడు. సీత దగ్గరే కాపలాగా పెట్టిన యక్షిణులు జరిగినదంతా చూసి సీతతో ఇలా అంటారు, నీకోసం వచ్చిన వానరం కూడా రావణాసురుడి చెరసాలలో బందీ కావలసినదే. మరి నీ రాముడికి నీ జాడ చెప్పేదెవరు అని అంటారు. ఇలా వీరు సీతతో మాట్లాడుతూ ఉండగా మరో యక్షిణి వచ్చి ఇలా అంటుంది, అసామానుడేమీ కాదులే ఆ వానరుడు. ఎందరో దేవదానవులనే భయపెట్టిన ఆ లంకినీనే వధించాడట. మరి రావణుడు ఆ వానరానికి మరణదండనే వేస్తాడేమో అని అంటుంది. మరోవైపు ఆ భటులు హనుమంతుడిని రావణుడి దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు హనుమంతుడిని చూసిన రావణుడు ఇలా అంటాడు, ఎవరు నువ్వు వానరమా? నా లంకా నగరానికే వచ్చి నా ద్వారపాలకురాలినే వధిస్తావా? ఎంతటి దుస్సాహసము అని రావణుడు హనుమంతుడితో అంటాడు. దానికి హనుమంతుడు, నా పేరు హనుమ. నేను ఆ శ్రీరామచంద్రుడి సేవకుడును. సీతమ్మ జాడకై ఈ లంకా పట్టణానికి వచ్చాను అని అంటాడు. దానికి రావణుడు పెద్దగా నవ్వి, ఓహో, నువ్వు ఆ రాముడి సేవకుడివా? నీవు ఉన్నది ఈ రావణ రాజ్యంలో. నా ఆజ్ఞ లేనిదే ఆ దేవతలకే ఇక్కడికి ప్రవేశం ఉండదు. అలాంటిది నా అనుమతి లేకుండానే నువ్వు ప్రవేశించావు సరే, కాని తిరిగి వెళ్ళగలవా? నీ రాముడికి సీత జాడను తెలపగలవా? అసంభవము అని అంటాడు. దానికి హనుమంతుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, నేను మా సీతమ్మ జాడకై వచ్చాను. సీతమ్మ ఇక్కడే ఉందన్న వార్తను నా రాముడికి చేర్చకుండా ఆపగలిగేది ఏదీ లేదు. నా మార్గానికి అడ్డురాకు అని అంటాడు. దానికి రావణుడు కోపగ్రస్తుడై ఇలా అంటాడు, చాలింపు హనుమ, ఎంతటి గర్వము! ఈ రావణుడికే సవాలు విసురుతున్నావా? ముల్లోకాలను జయించిన నాకు నీవొక లెక్క? చెరసాలలో పడేయండి ఈ వానరుణ్ణి అని తన భటులతో అంటాడు రావణుడు. అప్పుడు ఆ భటులు హనుమంతుడిని కదిలించడానికి ప్రయత్నించగా హనుమంతుడు ఒక్క అడుగు కూడా కదలడు. వారు ఎంతో ప్రయత్నిస్తారు కాని వారి వల్ల కాదు. అది చూసిన రావణాసురుడు కోపంతో తన పక్కన ఉన్న గదను హనుమంతుడి మీదకు విసురుతాడు. ఆ గద హనుమంతుడిని తాకకుండా అదే సమయంలో అకస్మాత్తుగా ఒక సుడిగాలి వచ్చి ఆ గదను హనుమంతుడికి తగలకుండా పక్కకు విసిరివేస్తుంది. అది చూసిన రావణుడు ఆశ్చర్యంతో, ఒక వానరుణ్ణి కాపాడటానికి వాయువు రావడమేమిటి? నా అనుమతి లేకుండా ఆ వాయువు ఇంత దుస్సాహసం చేయుటకు గల కారణమేమి అని ఆలోచిస్తూ ఉండగా తన ఎదురుగా ఉన్నది సాధారణ వానరం కాదని, అది ఆ వాయుపుత్రుడే అని గ్రహిస్తాడు. ఆ తరువాత రావణాసురుడు హనుమంతుడితో ఇలా అంటాడు, ఓహో, నీవు ఆ వాయుపుత్రుడివా? అందుకేనా ఆ వాయువు నిన్ను కాపాడుటకు ఇంతటి దుస్సాహసం చేస్తున్నాడు అని అంటాడు. దానికి హనుమంతుడు, మా పితృదేవులు నన్ను సంరక్షించడానికి ఎల్లప్పుడూ నా వెంటే ఉంటారు. కాని ఈ సభలో
బలాబలాలను తేల్చుకోవాల్సింది నువ్వు నేను. నీ భటులు నన్ను కదిలించనవసరం లేదు. నా తోకను కదిలించమని చెప్పు. అదే జరిగితే నేనే నీ బందీగా ఉండిపోతాను అని రావణాసురుడితో అంటాడు. దానికి రావణుడు మరింత కోపంతో, ఎంతటి అహంకారమా! వెంటనే ఈ వానరుణ్ణి తోక ఎత్తి విసిరేయండి అని తన భటులతో అంటాడు. అది విన్న భటులు హనుమంతుడి తోకను కదిలించడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కాని అది వారి వల్ల కాదు. అలా ప్రయత్నించి విఫలమవుతారు. అది చూసిన రావణుడు కోపంతో ఇలా అంటాడు, ప్రయత్నించింది చాలు. ఈ వానరుడికి ఇలా చెప్తే అర్థం కాదు. వెంటనే అతగాడి తోకకు నిప్పంటించండి అని తన భటులతో అంటాడు. అది విన్న భటులు హనుమంతుడి తోకకు నిప్పంటిస్తారు. అది చూసిన హనుమంతుడు ఒక నవ్వు నవ్వి ఇలా అంటాడు, నా తోకకు నిప్పంటించి తప్పు చేశావు రావణ. దీనికి పర్యవసానం నీవిప్పుడు చూస్తావు అని చెప్పి అందరూ చూస్తుండగానే అమాంతంగా గాలిలోకి ఎగిరి తన తోకకు అంటించిన నిప్పుతో లంక మొత్తాన్ని నిప్పంటిస్తాడు. దానితో లంక మొత్తం దహనమవుతూ ఉంటుంది. తాను వచ్చిన కార్యం పూర్తయిందని అనుకుని రాముడి దగ్గరికి వెళ్లే ముందు మరోసారి సీతాదేవిని కలిసి తాను రాములవారితో తిరిగి వస్తానని ధైర్యం చెప్పి రాముడి దగ్గరికి బయలుదేరతాడు హనుమంతుడు. అది చూసిన యక్షిణులు, మేము చెప్పినట్టే అసామానుడేమీ కాదు ఆ వానరుడు. లంకా మొత్తాన్ని దహనం చేసి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి అని సీతాదేవితో అంటారు. మరోవైపు హనుమంతుడు రాముడిని చేరుకుని తాను సీతాదేవిని కలిశానని, రావణుడితో జరిగిన సంభాషణను పూర్తిగా వివరించి తనకు సీతాదేవి ఇచ్చిన చూడామణిని రాముడికి ఇస్తాడు. ఆ చూడామణిని చూసిన రాముడు అది తన సీతాదేవిదేనని గుర్తించి ఈ కార్యాన్ని పూర్తి చేసిన హనుమంతుడిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుంటాడు శ్రీరాముడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ సమాప్తం.